ప్రైజ్ ద లార్డ్. దేవదేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ సమాధానం కలుగును గాక. దేవుని కృప మీకు అందరికీ తోడైండును గాక. ఎలా ఉన్నారు? నా ఆరోగ్యం కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? మరొక నూతన దినాన్ని మనకు ప్రసాదించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ నూతన దినంలో నూతన హృదయంతో మన అనుదిన ఆత్మీయ ఆహారాన్ని దేవుని యొక్క వాక్యంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక మరియు మొదటి అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. మనం చదువుకుందామండి. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని జన్మింపచేసెను. ఆయన తన విశేషమైన కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసి. నిజంగా దేవుని కనికరమే కదా ఈరోజు మనం సజీవంగా ఉన్నాము అనంటే, ఈరోజు మనం బ్రతికి ఉన్నాము అనంటే, ఈరోజు మనం ఆహారం తీసుకుంటున్నాము అనంటే, ఈరోజు ఊపిరి తీసుకొని సజీవంగా ఉండగలుగుతూ ఉన్నాము అనంటే దేవుని కనికరమే, దేవుని కృపనే. లేదంటే ఈరోజు మనము సజీవంగా ఉండడానికి ఏమాత్రము అర్హత లేని వారం. మన యొక్క దౌర్భాగ్యమైన జీవితం వలన, మన యొక్క దోషభరితమైన జీవితం వలన, మన యొక్క పాప జీవితం వలన మనం ఎప్పుడో శిక్షకు, చెరకు అప్పగించబడవలసిన వారం. ఎప్పుడో నిత్య నరకాగ్ని పాలైపోయి యుగ యుగాలు ఆరని అగ్నిలో పురుగు వలె మరి కాలవలసిన వారం. కానీ దేవుని యొక్క కనికరం చొప్పున ఈరోజు మనము సజీవంగా ఉన్నాము. నిజమే కదా, తన యొక్క కనికరమే కదా. అలాంటి దేవునికి మనము ఎంతైనా కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ దిన వాగ్దానం దేవుడు మనందరి జీవితాల్లో నెరవేర్చాలని కోరుకుంటూ ఉన్నాను. నిజంగా నా జీవితంలో ఎప్పుడైతే దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా బ్రతుకుతామో తన కృప, తన కనికరం మన పట్ల అమితంగా ఉంటుందండి. నిజంగా మనము సహాయం కొరకు మరి అధికారుల దగ్గరకు, బంధువుల దగ్గరికి, రక్త సంబంధికుల దగ్గరికి, లేదంటే రాజుల దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం. మనము ఎంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది మనుషుల దగ్గరికి ఆశ్రయించినా, ఎంతమంది బంధువులు, రక్త సంబంధికులను ఆశ్రయించినా మనకు సహాయం అందదు. కేవలం మన కొరకు తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు మనకు సహాయం చేయడానికి, మనల్ని ఎల్లవేళలా కాచి కాపాడడానికి ఆయన ప్రతిక్షణం సిద్ధంగా ఉన్నాడు. కానీ మనమే ఆయన యొక్క సహాయాన్ని, ఆయన యొక్క కృపను, ఆయన యొక్క ప్రేమను ఆశ్రయించక కేవలం దృష్టికి కనపడే దానిని మాత్రమే మనం ఆశ్రయిస్తూ ఉన్నాం. అదృశ్యుడైన దేవుని యొక్క శక్తిని మనం ఆశ్రయిస్తే, మన ప్రక్కనే ఉండి మనల్ని చూస్తున్న దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే, మనకు తన విశేష కనికరం చొప్పున రక్షణను కలగజేసిన దేవుని యొక్క శక్తిని మనం ఆశ్రయిస్తే మనం ఖచ్చితంగా దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటాం. ఆ విధంగా దేవుడు మిమ్మను నడిపించును గాక. దేవుని కృప మీకు అందరికీ తోడయుండును గాక. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, వందనాలు. సజీవుడును సర్వకృపానిదేగు యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో నిజంగా నా తండ్రి, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి గత కాలమంతా కాపాడి ఈ దినం, ఈ క్షణం వరకు సజీవ లెక్కలో ఉంచావు అని అంటే అది కేవలం నీ కృప, కనికరం, నీ ప్రేమ ప్రభావాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం ఈ వీడియో చూస్తున్న మరి నీ పిల్లలైన వారు వేసే ప్రతి అడుగులో కూడా మీ తోడును, మీ సహాయాన్ని, మీ నడిపింపును, మీ కాపుదలను మీరు దయచేయండి. మరి వారు వెళ్తూ ఉన్న ప్రయాణంలో నీ రాకపోకలయందు నీ దేవుడనే యెహోవా నిన్ను కాపాడునన్న వాగ్దానం నెరవేర్చండి. వారు చేస్తున్న పనిలో కూడా నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించదవన్న వాగ్దానం నెరవేర్చండి. కృపగల దయగల హస్తాలకు అప్పగించుకుంటూ, ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.